పుష్ప ది రైజ్ అంటూ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప1 ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పుష్పరాజ్గా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కి సినీ ప్రియులు ఫిదా అయ్యారు. పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ చేస్తూనే బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు బన్నీ. బాలీవుడ్ లో సాదాసీదాగా విడుదలై 100 కోట్ల క్లబ్ లోకి చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది పుష్ప. ఉత్తరాదిలో ప్రమోషన్స్ ని బాగా చేసి ఉంటే పుష్ప వసూళ్లు మరో రేంజ్ లో ఉండేవని ట్రేడ్ వర్గాల అంచనా. 5 భాషల్లో రిలీజ్ అయి పాన్ ఇండియా మూవీగా 350 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. అంతటితో ఆగకుండా తగ్గేదేలే అంటూ విదేశాల్లోనూ రిలీజ్ చేశారు. యూఎస్లో మంచి వసూళ్లను సాధించింది. డిసెంబర్ 8న రష్యాలో రిలీజ్ చేశారు. రష్యా రాజధాని మాస్కోలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశారు నిర్మాతలు. అక్కడి మీడియాలో పలు డిబేట్లు నిర్వహించి పుష్ప ప్రమోషన్స్ ని హోరెత్తించారు. దాంతో పుష్ప సినిమాపై రష్యాలోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. పుష్పలోని పాపులర్ డైలాగ్స్ ని రష్యా ప్రజలు రీల్స్ చేసి ట్రెండింగ్ లోకి తెచ్చారు. దాంతో పుష్ప రష్యాలోనూ రఫాడేస్తుందనుకున్నారు. తీరా కలెక్షన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోయిందట నిర్మాతలకి. వసూళ్లు ఎంత కనిష్టంగా ఉన్నాయంటే కనీసం ప్రమోషన్స్ కి చేసిన ఖర్చు 3 కోట్లు కూడా రాలేదట. అన్ని చోట్ల వికసించి గుబాలించిన పుష్ప అయ్యో రష్యాలో వాడిపోయిందే అని వాపోతున్నారు క్రిటిక్స్.